అమ్మ ఇప్పుడు కళ్యాణం జరిగింది కదా సీతారాములది. సో సీతారాములు అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్గా చెప్తూ ఉంటారు. సో ఈరోజు కళ్యాణం జరగడం ఎలా అనిపించింది మీకు? దీని నుండి యూత్ ఏం నేర్చుకోవాలి? ఇప్పుడున్న సొసైటీ ఏం నేర్చుకోవాలి? కళ్యాణము అంటే శుభము అని ఒక అర్థం. సీతారాముల కళ్యాణం అదే శుభప్రదమైనటువంటిది. ఎందుకంటే అది రావణ సంహారార్థము, రాక్షస సంహారార్థము జన్మించినటువంటి అవతారము శ్రీరాముడు. లక్ష్మీదేవి ఆయనను ఎప్పటికీ అనుసరించి ఉంటుంది, నిత్య ఆయనను వదలకుండా ఉంటుందన్నమాట. ఆమె ఆయనతో పాటు ఆమె కూడా అవతరిస్తుంది భూమి మీదకి. కాబట్టి రాక్షసులు అంటే వాళ్ళు ఏదో ఆ కాలంలో కోరలు, ఏదో నల్లగా జుట్టు పెట్టుకొని ఏదో చింపిరి జుట్లతో ఉంటారు, అది వికృతమైనటువంటి వాళ్ళుగా మనము భావిస్తాం. వాళ్ళ ఆహార నియమాలు అవన్నీ కూడా అవంతా రాక్షస కృత్యములు, తామసం అన్నమాట. అయితే అటువంటి ఇప్పుడు ఆ రాక్షసులు అదే రూపంలో కనిపించరు. మన మనసులలోనే ఆ రాక్షసుడు అనేవాడు దాగి ఉన్నాడు. ఆ రాక్షసుని సంహరించడం అనేది అంటే మనలో మానవత్వాన్ని నింపి మంచితనాన్ని ప్రోత్సహించడానికి ఇటువంటి కళ్యాణాలు మనకు చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ సహృదయంతో, సౌహార్ద్రంతో, ఇప్పుడు ఎందుకంటే నలుగురు కలిసినాము అంటే ఒకరి కష్ట సుఖాలు ఒకరం పంచుకుంటాం. ఏదైనా సమస్యలు ఉంటే వాటిని నివారించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఎవరికి వారే యమునా తీరేని ఒంటరిగా ఉండటం వలన ఉపయోగం లేదమ్మా, నలుగురితో కలవాలి. ఇటువంటివి మనకు ఆ రామచంద్రుని, ఆ సీతాదేవి యొక్క సహనము, ఇవన్నీ అంటే ఏదో ఆడవాళ్ళని కించపరచాలని కానీ అణచివేయాలని కానీ అక్కడ లేదు. వాళ్ళిద్దరూ ఎంతో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ ఒకరినొకరు విడిచిపెట్టలేదు. వాళ్ళు మానసికంగా ఆమె 10 నెలలు రావణుని చెరలో ఉన్నప్పటికీ కూడా శ్రీరాముని మర్చిపోలేదు. శ్రీరాముడు అంత దండకారణ్యంలో అన్ని నెలలు అక్కడ ఉన్నా కూడా ఆయన మర్చిపోలేదు. అలా ఉండాలి మనము. ఇప్పుడు ఇంతమంది అంటే పిల్లలు కూడా చాలా మంది సీతారాముల కళ్యాణానికి వస్తున్నారు కదా. సో ఇంతమందిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఇక్కడ ఇంతమంది పాల్గొనడం అనేది. అయితే దీని గురించి వివరించే వాళ్ళు ఉండాలి. ఈ సీతారామ కళ్యాణం యొక్క ప్రయోజనం ఏమిటి, ఉద్దేశం ఏమిటి అనేది ఒక్కసారి ముందు ఇంట్రొడక్షన్ లాగా చెప్పి బాగుంటుంది. వాళ్ళకి ఏందో ఊరికే కళ్యాణము, వచ్చినాము పోయినాము, ఇంకేదో ఐహికమైనటువంటి భోగాలు, మనకేదో మంచి ఉద్యోగం రావాలనో, లేకపోతే పెళ్లి సంబంధం కుదరాలనో, లేదా వచ్చిన వాళ్ళందరినీ చూసిపోదామనో, ఇలా ఉద్దేశం కాకుండా దాని పరమార్థం ఏమిటనేది కూడా కొంచెం ముందు చెప్పింటే చాలా బాగుండేదమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా. ఒక పాట పాడొచ్చునా? పాడండి. దేవదేవం భజే దివ్య ప్రభావం, దేవదేవం భజే దివ్య ప్రభావం, రావణాసురవైరి రణపుంగవం రామం, దేవదేవం భజే దివ్య ప్రభావం. రాజవరశేఖరం రవికుల సుధాకరం, రాజవరశేఖరం రవికుల సుధాకరం, ఆజానుబాహుం అరవిందలోచనం,